ఒక చిన్న గ్రామంలో రవి అనే చిన్న బాబు ఉండేవాడు. రవి చాలా చురుకైనవాడు. ఒకరోజు ఉదయం ఇంట్లో అమ్మ త్వరగా లేచింది. అమ్మా, రవి, లేచావా? ఈరోజు ఉగాది. రవి: ఉగాదినా? అంటే ఏమిటమ్మా? అమ్మ ఇంటిని శుభ్రం చేసింది. తలుపుకి మామిడి ఆకులు కట్టింది అమ్మ. ఉగాది అంటే కొత్త సంవత్సరం రవి, కొత్త మొదలు. అమ్మ ఒక గిన్నెలో ఉగాది పచ్చడి చేసింది. రవి: అమ్మా, ఇందులో ఎన్నో రుచులు ఉన్నాయి. అమ్మ నవ్వుతూ: అవునురా బాబూ, బెల్లం, వేపపువ్వు, మిరపకాయ, ఉప్పు, చింతపండు, మామిడి. అమ్మా, జీవితం కూడా ఇలాగే ఉంటుంది రవి. కొన్నిసార్లు తీపి, కొన్నిసార్లు చేదు. నిసార్లు చేదు. రవి పచ్చడి తిన్నాడు. రవి: అమ్మా, అన్ని రుచులు బాగున్నాయి. అమ్మ రవి తలపై చేయి వేసింది. అమ్మా, ఎప్పుడూ మంచిగా ఉండాలి రవి. ఇద్దరూ దేవుడికి నమస్కరించారు. కొత్త బట్టలు వేసుకున్నారు. సంతోషంగా ఉగాది జరుపుకున్నారు. హ్యాపీ ఉగాది పిల్లలూ!